నేడు కర్నూలు జిల్లా ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటన. సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొని అనంతరం పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం. ఏపీలో మరో 7 కరోనా కేసులు నమోదు. రాష్ట్రంలో మొత్తం కేసులు 39కి చేరిక. మానవ ఏనుగు ఘర్షణలు తగ్గించేందుకు కుంకి ఏనుగులను రంగంలోకి దించిన ప్రభుత్వం. హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రారంభం. గీతానగర్ బాలికల పాఠశాల విద్యార్థులకు రోబోటిక్ టీచర్ అందుబాటులోకి. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ యువకుడు నిత్యానంద్ రెడ్డి బ్రెయిన్ డెడ్. కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగింపు. పేపర్ లీక్ పై చర్చకు కేంద్రం సిద్ధం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై విపక్షం పట్టుదల. నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, సత్యాగ్రహానికి పిలుపు. సీజేపీ కేంద్రం మధ్య 3వ విడత చర్చలు నేడు మధ్యాహ్నం 2 గంటలకు. నేటి నుంచి అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం. తొలి విడతలో సుమారు 5,000 మంది భక్తుల ప్రయాణం. భారత్పై 10% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ఆదేశాలు. పలు దేశాలపై కొత్త టారిఫ్లు అమలు. కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాజీనామా. రవనీత్ సింగ్ బిట్టు రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న రవనీత్ సింగ్ రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రవనీత్ రాజీనామా.